చైత్రమాసంలోని శుక్లపక్ష తదియని మత్స్య జయంతిగా జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువు సృష్టిని రక్షించటానికి, అలాగే వేదాలను అందించటానికి అవతరించిన అవతారమే మత్స్యావతారం. మత్స్యావతారానికి సంబంధించిన ఒక కథను ఇప్పుడు చూద్దాం. పూర్వం వివస్వతుడనే సూర్యుని పుత్రుడు సత్యవతుడు ఉండేవాడు. అతనిని శారదదేవత అని కూడా పిలుస్తారు. ఆ సత్యవతుడు కృతమాలిక అనే నదిలో అగ్గమిస్తూ ఉన్నాడు. అతని దోసిట్లో ఒక చిన్న చేప పిల్ల వస్తుంది. దానిని ఆయన నదిలో పడవేయబోతే, ఓ రాజా, నీవు దుర్మార్గుడివి, నన్ను మింగేయటానికి పెద్ద పెద్ద చేపలు ఈ నదిలో ఉన్నాయి, తప్పించుకోవటానికి నేను నీ చేతిలోకి వచ్చాను అని చెప్తుంది. అంతటా రాజు ఆ చేపను రక్షించటానికి తన కమండలంలోని నీటిలో ఆ చేప పిల్లని ఉంచి తన ఆశ్రమానికి తీసుకువస్తారు. తరువాత ఆ చేపకు కమండలం సరిపోక నూతిలో వేయక అది సరిపోదు, పరిమాణం క్రమంగా పెరిగి ఆ చేపకు సరోవరంలో కానీ నదిలో కానీ సరిపోక సముద్రంలో వెయ్యగా సముద్రంలోని 1,00,000 యోజనాలు ఆక్రమిస్తుంది. అంతటా ఆశ్చర్యపోయిన ఆ రాజు చేపను నీవు ఎవరు అని ప్రశ్నించెను. దానికి బదులుగా ఆ చేప తాను మత్స్యావతారాన్ని దాల్చిన శ్రీ మహావిష్ణువు అని చెప్పెను. అప్పుడు మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఈ విధంగా జవాబిచ్చెను. రాజా, నేటికి 7వ దినమున బ్రహ్మదేవుడికి ఒక పగలు పూర్తయి రాత్రి కావస్తుంది. అప్పుడు సకల ప్రపంచమంతా జలమయమవుతుంది. నా మహిమ వల్ల ఆ ప్రళయ సాగరంలో ఒక నావ వస్తుంది. ఆ నావలో నిన్ను, తపోమూర్తులైన మునులు, తిరిగి సృష్టి కోసం అవసరమయ్యే మూల బీజాలను పదిలంగా నా శృంగానికి కట్టుము. నేను ఆ నావను లాగి ఈ ప్రళయాన్ని దాటిస్తాను అని చెప్పెను. అంతట శ్రీమన్నారాయణుడు చెప్పిన 7వ దినమున ప్రళయం సంభవించి భూమి మొత్తం సముద్రంతో మునిగిపోయెను. లీలా మనుష వేషధారి అయిన శ్రీమన్నారాయణుడు దగద్దగమను కాంతులతో సువర్ణవర్ణ పెద్ద చేపగా అవతరించెను. సత్యవ్రతుడికి ఒక దేవనౌకను అనుగ్రహించెను. స్వామి ఆదేశానుసారం సత్యవంతుడు ఆ నౌకలో సమస్త ఔషధాలను, బీజాలను నింపడమే కాకుండా సప్త ఋషులను అందులోకి పంపి వాసుకిని తాడుగా ఉపయోగించి దివ్యకాంతులతో వెలుగుతున్న మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు కొమ్ముకు ఆ నౌకను కట్టెను. ఈ విధంగా ప్రళయాన్ని దాటుతున్న సమయంలో నౌకలో ఉన్న వారంతా శ్రీహరి నామస్మరణతో తరించారని పురాణాలు విశదీకరించాయి. ఇలా ఉండగా సృష్టి కార్యంలో అలసిన బ్రహ్మదేవుడు ఆ కల్పాంత సంధ్య సమయంలో రవ్వంత కునుకు తీస్తాడు. అదునుగా భావించిన సోమకాసుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర నుండి వేదాలను అపహరించి మహాసముద్రంలో దాస్తాడు. శ్రీమన్నారాయణుడు మత్స్య రూపంలో ఆ రాక్షసుడిని వెతికి చంపి వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి ఇస్తాడు. ఈ విధంగా మత్స్యనారాయణుడు తన అవతారంలో సమాజ హితముకై వేద విజ్ఞానాన్ని మానవ జాతికి అంకితమిచ్చేలా అనుగ్రహించారు. ఈ విధంగా చైత్రశుద్ధ తదినాడు శ్రీమన్నారాయణుడు దశావతారాలలో మొట్టమొదటి అవతారమైన మత్స్యావతారాన్ని ధరించిన రోజు. నాటి నుండి నేటి వరకు చైత్రశుద్ధ తదియనాడు మత్స్య జయంతిగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. మత్స్య జయంతి నాడు విష్ణునామ స్మరణతో తరిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. Hope you all like this video. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం do like, share and subscribe to Temple Diaries.